చేతుల్లో గానీ లేకపోతే వేళ్ళల్లో గానీ చాలామంది నొప్పితో వస్తూ ఉంటారన్నమాట. దీన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. మన ట్రెండ్‌లో జనరల్‌గా ఏంటి, ఎక్కువ కిచెన్ వర్క్ చేసేవాళ్ళలో గానీ, లేకపోతే ఎక్కువ బరువు ఎత్తే వాళ్ళలో గానీ ఎల్బో రీజియన్‌తో ఒక పర్టిక్యులర్ పెయిన్‌తో వస్తూ ఉంటారు. దాని పేరు టెన్నిస్ ఎల్బో అంటాం. ఇది ఎందువలన వస్తుంది? మనం బరువు ఇంప్రాపర్ పొజిషన్‌లో చేత్తో పట్టుకుని ఎత్తటం వల్ల గానీ, లేకపోతే రెగ్యులర్‌గా యాక్టివిటీస్ చేసే దాంట్లో స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ లాంటివి లేకపోవటం గానీ చూస్తూ ఉంటాం. చాలా కామన్‌గా వర్కింగ్ ఉమెన్‌లో గానీ, లేకపోతే హౌస్ వైఫ్స్‌లో గానీ చేసే యాక్టివిటీస్ ప్రకారంగా ఎల్బో రీజియన్‌లో పెయిన్ చూస్తూ ఉంటాం. ఇలా పెయిన్‌తో వచ్చినప్పుడు జనరల్‌గా వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి గానీ, లేకపోతే మనకి డయాబెటీస్ లాంటివి గానీ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటాం. దీంతో పాటు ఏంటి, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న దాంట్లో కొన్ని మందులు ఇవ్వచ్చు. దాంతోపాటు కొన్ని బ్రేస్ లాగా వస్తాయన్నమాట, ఒక సపోర్ట్ లాంటివి. అలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటాం. కొంచెం నొప్పి తగ్గిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవసరం ఉంది అంటే కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఇంప్రాపర్ పొజిషన్‌గా బరువు ఎత్తటాలు ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ ఉంటే దీంట్లో పెయిన్ రిలీఫ్‌గా ఉంటుంది. చాలామంది ఏంటి 3 to 6 మంత్స్ ఈ మందులు వాడిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదు అని చెప్పి వస్తూ ఉంటారు. ఇలా సివియర్ కేసెస్లో ఎప్పుడైతే నొప్పి తగ్గకుండా అలా ఉన్నప్పుడు అవసరం ఉంది అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ కానీ ఎల్బో రీజియన్లో చూస్తాం. బాగా ఎక్కడైతే ఈ కండరాలు స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ వాపు కానీ, లేకపోతే కండరంలో ఏమైనా చిరుగు లాంటి ఇబ్బందులు ఉన్నాయంటే దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.